యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. మన ఇన్స్టిట్యూట్లో 100K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయి. దీంట్లో భాగంగానే 60,000 రూపీస్ వర్త్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు మీకు కేవలం 48,000కి ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి అందిస్తున్నాం. అండ్ దట్ టు న్యూ బ్యాచెస్ 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మార్చ్ 1 నుంచి జరుగుతున్న న్యూ బ్యాచెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చక్కగా ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ సబ్జెక్ట్ పికప్ చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ది కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏదైనా డౌట్ ఉంటే మీ నెంబర్కి కాల్ చేయొచ్చు, మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. అండ్ ఫుల్ డెమో మీరు చెక్ చేసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన పని ఉండదు. మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీకు కంప్లీట్ సర్వీస్ ఇస్తారు. నచ్చితే మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఇంకొక ఆర్టికల్, ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ ఆన్ ఎఫ్ఎస్డిసి రాడార్. ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ ఎఫ్ఎస్డిసి రాడార్ అంటే దాని కనుసనల్లోకి వచ్చాయి. సో చాలా లెండింగ్ యాప్స్ ఈరోజు మనకి డైరెక్ట్గా యాప్లోనే లెండ్ చేస్తాం, మీకు డబ్బులు కావాలని చెప్పేసి ఇచ్చేస్తున్నారు, వడ్డీలు విపరీతంగా వేస్తున్నారు, గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫ్ఎస్డిసి రాడార్లోకి వచ్చాయి. అయితే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సింది ఏంటి, అసలు ఎఫ్ఎస్డిసి కథ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఎఫ్ఎస్డిసి ఫుల్ ఫామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి? సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. మరి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రెలవెంటా కాదా అని మీకు డౌట్ రావచ్చు. 100% రెలవెంట్. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని గురించి ఒక క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2016 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఇట్ మానిటర్స్ మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఆఫ్ ది ఎకానమీ. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. మనం ఫస్ట్ ఎఫ్ఎస్డిసి గురించి తెలుసుకున్నాక ఈ ఆన్సర్ చేయడానికి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా ప్రతి చోట మనం లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా నడుస్తుంది. ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీని కథ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎటువంటి బాడీ, మనకి ఎప్పుడైనా సరే మన ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ప్రధానంగా 3 kinds ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూస్తాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడ్డవి. ఫినాన్స్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలాంటివి. స్టాట్యూటరీ బాడీస్ అంటే అర్థం ఏంటి, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయబడ్డవి. ఆర్బీఐ యాక్ట్ ద్వారా వచ్చింది, సెబీ యాక్ట్ ద్వారా వచ్చింది, ఇలాంటివి స్టాట్యూటరీ బాడీస్. ఈ రెండు కాకుండా గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ డెసిషన్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏర్పాటు చేయబడ్డ వాటిని మనం ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చెప్పి అంటాం. మరి ఎఫ్ఎస్డిసి ఏంటి? ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ ఎపెక్స్ కౌన్సిల్. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కూడా కాదు, నాన్ స్టాట్యూటరీ ఎపెక్స్ కౌన్సిల్ అని చెప్పంటాము. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి ఇది వస్తుంది. అండ్ ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2010. కాన్స్టిట్యూటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 అని మనం చెప్పొచ్చు. 2010లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు లేదా కాన్స్టిట్యూట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఇలాంటిది తీసుకురావాలని రికమెండ్ చేసింది ఎవరు? రఘురామ్ రాజన్ కమిటీ. రఘురామ్ రాజన్ కమిటీ 2008లో కాన్స్టిట్యూట్ చేసిన రఘురామ్ రాజన్ కమిటీ ఆన్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ వీళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు. దే హ్యావ్ ప్రపోజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి అనమాట. అయితే ఎఫ్ఎస్డిసి యొక్క కంపోజిషన్, వాట్ ఈజ్ ది కంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి? ఎఫ్ఎస్డిసిలో ఎవరెవరు ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్, ఇట్ ఈస్ చైర్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ టైంకి వాళ్ళు దీన్ని హెడ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో కాదు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి. అట్ ద సేమ్ టైం దీంట్లో హెడ్స్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, హెడ్స్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్. మనకి చాలా రెగ్యులేటర్స్ ఉన్నారు కదా, ఎవరు? ఆర్బీఐ, సెబీ, ఇట్లాంటివి. సో ఇలాంటి ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ యొక్క హెడ్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్. మీకు ఆర్బీఐ,
ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ఎ మెంబర్. అలాగే సెబీ హెడ్ కూడా దీంట్లో మెంబర్. అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే లేటెస్ట్గా వీళ్ళని కూడా యాడ్ చేశారు, ఇబ్బీ హెడ్ని కూడా యాడ్ చేశారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని చైర్పర్సన్ కూడా 2018లో దీంట్లో మెంబర్గా యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనమ్మా, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్. ఇవి కాకుండా సెవరల్ డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ సెక్రటరీ ఈజ్ ఎ మెంబర్. అలాగే సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈజ్ ఎ మెంబర్. అలాగే ఇవి మీకు పెద్దగా అడగర్లేండి, ఇవి అడగొచ్చు. సో సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అతను కూడా మెంబరు. అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా దీంట్లో మెంబర్. ఈ ఎఫ్ఎస్డిసికి దిర్ ఈజ్ ఎ సబ్ కమిటీ. ఎఫ్ఎస్డిసికి సబ్ కమిటీ కూడా ఉంది. అండ్ దిస్ సబ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ సబ్ కమిటీ అనమాట. ఇది మీకు ఎఫ్ఎస్డిసి గురించి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్. అట్ ద సేమ్ టైం ఈ ఎఫ్ఎస్డిసి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఇంకా చూడలేదు. ఎఫ్ఎస్డిసి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మ్యాక్రో ఎకనామిక్ లేదా మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అని చెప్పేసి అంటాం. మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఆఫ్ ది ఎకానమీ. సో ఈ టర్మ్ చూసి మీరు కంగారు పడకండి. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న అందరూ రెగ్యులేటర్స్, ఆర్బీఐ దీంట్లో మెంబరు, సెబీ దీంట్లో మెంబరు, అలాగే ఐఆర్డిఏ, ఇబ్బీ ఇవన్నీ కూడా దీంట్లో మెంబర్స్. ఇలాంటి డిఫరెంట్ రెగ్యులేటర్స్ మధ్య కోఆర్డినేషన్, దీని ఏమంటాం మనం ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్. రెగ్యులేటర్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండేలా చూడడము. అలాగే హై లెవెల్లో మ్యాక్రో లెవెల్లో వెనెవర్ యూ సీ ద వర్డ్ మ్యాక్రో దట్ మీన్స్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే అంశాలే మనం మ్యాక్రో ఇష్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. అదే ఇండివిజువల్ లెవెల్లో ఎఫెక్ట్ చేసే వాటిని మైక్రో ఇష్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్కమ్, మై ప్రాఫిట్, ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా మైక్రో ఇష్యూస్, ఒకళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేసేవి. అలా కాకుండా ఎంటైర్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే వాటిని మనం మ్యాక్రో ఇష్యూస్ అంటాం. సో ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఫినాన్షియల్ స్కామ్స్ కావచ్చు, ఇలాంటివి జరగకుండా చూడాలి. తప్పుడు నామ్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళే వాళ్ళని ఎలా పట్టుకోవాలి. సో దానికోసం డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ మధ్యలో కన్సిస్టెంట్గా కోఆర్డినేషన్ అనేది ఉండాలి అనేది కూడా ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్. ఇలాంటివి ఉండేలా చేయడం అనేది దీని యొక్క ప్రధానమైన ఫంక్షన్స్గా మనం చెప్పొచ్చు. మీరు ఒకసారి ఇవాళ ఈ ఆర్టికల్లో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్డిసి ఆల్సో డిస్కసెస్ ఇష్యూస్ రిలేటెడ్ టు మ్యాక్రో ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ ఛాలెంజెస్. అంటే మనకి మ్యాక్రో లెవెల్లో ఉన్న ఛాలెంజెస్ని డీల్ చేయడానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటి, అన్స్టేబుల్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ ఏమైనా కొలాప్స్ అయిపోయేలా ఉందా, లేదా ఏమైనా మనకి లార్జ్ స్కేల్లో ఎకానమీని షేక్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా, అలాంటి ముందే పసిగట్టాలి. వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఏ క్రైసిస్ వచ్చేసింది అనుకోండి, విపరీతంగా ఎన్పిఎస్ పెరిగిపోయాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయి, బ్యాంకులు ఫంక్షన్ చేయలేక ఫెయిల్ అయిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, అది ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసే ఒక అంశం. ప్లస్ స్టాక్ మార్కెట్లో భయంకరమైన స్కామ్స్ జరుగుతాయి అనుకోండి, అది ఒక సెక్టార్ని షేక్ చేసేసే అంశం. అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుండా వాటిని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, ఛాలెంజెస్కి సిద్ధంగా ఉన్నామా లేదని చూడటం. అండ్ ఇందులో మీరు గమనిస్తే ద కౌన్సిల్ హ్యాస్ ఆల్ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ ఇన్ ది కంట్రీ ఆన్ బోర్డ్ ఇంక్లూడింగ్ ఆర్బీఐతో సహా అందరూ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ దీంట్లో ఉన్నారు. ఓకే, దీంట్లో ఐటీ మినిస్ట్రీ నుంచి కూడా మెంబర్స్ ఎంటర్ అయ్యారంట, సో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి 2016లో వచ్చిన ఈ ఎంసీక్యూ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ ఏం రాశారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ అని చెబుతూ ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నారు. ఇది మనం వెంటనే తప్పు అని చెప్పేయచ్చు. ఎందుకు ఇది వెంటనే తప్పు అని చెప్పొచ్చు,
ఎందుకు తప్పని చెప్పొచ్చు అంటే అసలు నీతి ఆయోగ్ వచ్చిందే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మోదీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన 2014తో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఫామ్ చేశారు 2015లో. అప్పటి వరకు ఉన్న ప్లానింగ్ కమిషన్ని తీసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. మరి నీతి ఆయోగ్లో ఆర్గన్ ఎలా అవుతుంది, దానికంటే ముందే వచ్చింది అనేది ఒక ఆస్పెక్ట్. సో అట్ ద సేమ్ టైం తర్వాత దాంట్లో భాగం చేయొచ్చు, అలా కూడా చేయలేదు. నీతి ఆయోగ్లో అది భాగం అయితే కాదు. రెండోది, ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్స్ ఫినాన్స్ మినిస్టర్, 100% కరెక్ట్. ఇట్ మానిటర్స్ మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఆఫ్ ఎకానమీ, ఆల్రెడీ చూసుకున్నాం. మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అంటే హై లెవెల్లో ఇష్యూస్ లేకుండా సూపర్వైజ్ చేస్తుందన్నమాట, అది జరుగుతుంది. మరి ఆన్సర్ ఏంటి? 2 and 3 ఓన్లీ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 2016లో అడిగారు. మన ఇన్స్టిట్యూట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ కోర్స్ ఏది అంటే బిగ్ 5 కాంబో అని చెప్తాను. ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే 5 ఎసెన్షియల్ కోర్సెస్, దీంట్లో 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు అతి తక్కువ ఫీజులో ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు కేవలం 15,000కి, 50,000 రూపీస్ వర్త్ కోర్సెస్ 15,000కి అందిస్తున్నాం. మంత్ ఎండ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా మన యాప్లో బిగ్ 5 కాంబో అని పెడితే మీకు వచ్చేసింది, డైరెక్ట్గా యూ కెన్ పర్చేస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఈ 5 ఏదన్నా కోర్స్ మీరు తీసుకొని ఉంటే మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే 10,000 పెట్టి సీసాట్ కట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు 5,000 కడితే రిమైనింగ్ 4 కోర్సెస్ మీకు వచ్చేస్తాయి. సో మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నా దగ్గర మీరు తెలుసుకొని ఎకానమీలో మీరు స్టాల్వార్ట్స్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై లైవ్ బ్యాచ్. మార్చ్ 1 నుంచి ఇండియన్ ఎకానమీ లైవ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ అటెండ్ మై లైవ్ క్లాసెస్ అండ్ కంప్లీట్ కోర్స్ నేను డీల్ చేస్తాను. ఇట్ విల్ బీ ఓవర్ బిఫోర్ ప్రిలిమ్స్. ఈ కోర్స్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో వేరే ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఎకానమీ సబ్జెక్ట్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కేవలం 3,000 రూపీస్ పే చేసి ఈ లైవ్ బ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు వ్యాలిడిటీ ప్రిలిమ్స్ వరకు ఉంటుంది. బిగినర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్కి వెళ్ళొచ్చు. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ 7,500కి వస్తుంది. సో 2 ఆప్షన్స్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా వెబ్సైట్లో యూపీఎస్సీ ఎకానమీ లైవ్ అండ్ రికార్డెడ్ మీరు తీసుకుంటే ఈ కోర్సులోకి మీరు వచ్చేయచ్చు.